హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు ఎగురు వండుతున్నాను. దీనికి కావాల్సినవి ఇగో కేజీ చేపలు తీసుకొని ఇలాగ ముక్కలు కడుక్కొని ఉప్పు పసుపు వేసి శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి ఇగో 2 ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను. ఇగో 3 పచ్చిమిరపకాయలు, ఇగో కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె నీసుకోవాలి, కొంచెం ఎక్కువే పడుద్ది. ఇది నువ్వుల నూనె. దీనికి మసాలా చెక్క ఒకటి, కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క ఒకటి, ఎల్లుల్లిపాయల జమ్మలు 3. ఎక్కువ ఎల్లుల్లిపాయలు అల్లం వేసుకోకూడదు, అదే వాసన వస్తుంది. తక్కువ వేసుకోవాలి చేపల కూరలో. ఇవి నూరుకొని వేసుకోవాలి. ఇదిగో చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు వేసేస్తున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ముందు ఇవి మనం కలుపుకోవాలి. ఈ ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నీసు కూరలకు నూనె పడుతుంది. నూనె కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనూ చింతపండు గుజ్జు పిసుకొని పోసుకోవాలి. చింతపండు గుజ్జు పోస్తున్నాను. మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఒక్క చేతితో పిసికి పోయాలంటే కొంచెం కష్టం అవుతుంది ఫ్రెండ్స్. వాటర్ వేసాను. చింతపండు పులుపు వేసుకున్నాం కదా, ఇందులో మనకు పులుసు ఎంత కావాలో అంత మనం వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, చేప ముక్క ఉడికిపోయి బాగోదు. కొంతమంది ఏంటంటే ఎక్కువ వాటర్ వేసేస్తారు, వేసి ఉడకబెట్టడంలోనే చేప రుసిపోద్ది. తక్కువే వేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, ఇలా వేసాను. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాను. చేపల కూర సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా పొయ్యి వెలిగించాను, పొయ్యిలో పెడుతున్నాను. ఇక మూత వేస్తున్నాను, ఆ తర్వాత చూపిస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయ్యింది. ఇగో అయ్యింది. ఇప్పుడు ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇగో ఇప్పుడు మనం మసాలా నూరుకొని పెట్టుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, చిన్న ముక్క, అల్లం ముక్క నూరుకొని పెట్టుకున్నదే ఇది వేస్తున్నాను. మనం ఇది చెంచా ఇది గట్టెట్టి తిప్పకూడదు, ముక్క ఇరిగిపోద్ది. నాకు ఒక చేత్తో అంటే అవ్వటం లేదు. ఇంకా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను. ఉప్పు కారం అవి కూడా మనం ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసాను కదా, కొంచెం సిమ్లో పెట్టాను. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయ్యింది మసాలా వేసిన తర్వాత. ఇదిగో ఇలా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోనూ కొత్తిమీర వేసుకొని దించుకుంటామే. ఇలాగైతే ముక్క కూడా ఏడదు, బాగుంటుంది. చేపల కూర ఇలా వండుకొని మీరు చూడండి, ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి నువ్వైతే ఇలాగే చేస్తాను. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల కూర. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని కట్టేసుకుంటాం. కొంచెం పులుసుగా ఉండాలంటే కొంచెం పులుసుగా ఉంచుకోవచ్చు. బాగా కొంచెం దగ్గరగా తినేవాళ్ళు అయితే దగ్గరగా చేసుకోవాలి, మామూలుగా ఎగిరిన దాకా ఉంచుకోవచ్చు. నేనైతే ఇలాగ కట్టేస్తున్నాను, కలుపుకుంటానికి బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు చేపల కూర. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి నేను పొయ్యి అయితే కట్టేస్తున్నాను. అయిపోయింది కూర.